హలో, ఇక్కడ ఈ అబ్బాయి వేసుకున్న దాన్ని ఏమంటారు చెప్పండి? ఇంగ్లీష్లో ప్యాంట్ అని అంటారు. వీటిని వాస్తవానికైతే ప్యాంట్స్ అనాలి. సహజంగా అందరూ అనుకునే విధానం ఏంటంటే, ఒకటే ఉంటే ఏకవచనమే అయితే అంటే సింగులర్ అయితే ప్యాంట్ అని, ఎక్కువగా ఉంటే బహువచనం అయితే ప్లూరల్ అయితే ప్యాంట్స్ అని అనుకుంటారు. ఒక్కటే ఉన్నప్పటికీ దాన్ని మనం ప్యాంట్స్ అనే అనాలి. ఇట్లాంటివి కొన్ని పదాలు ఇంగ్లీష్లో ఉన్నాయి. వీటిని ప్లూరల్ టాంటమ్ అని అంటారు. ప్లూరల్ టాంటమ్ అనేది ఒక లాటిన్ పదం. దాని అర్థం ప్లూరల్ ఓన్లీ, అంటే బహువచన రూపంలో మాత్రమే వాడాల్సిన పదాలు అని అర్థం. వాటిలో ప్యాంట్స్ ఒకటి. ఇంకొన్ని ప్లూరల్ టాంటమ్స్ ఇంగ్లీష్ వర్డ్స్ కమెంట్ సెక్షన్లో చెప్పండి, చూద్దాం. ఆన్సర్స్ని నెక్స్ట్ రీల్లో పోస్ట్ చేస్తాను. ఇంగ్లీష్ ఈజీ.